హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్ క్రియేటర్. సో రేపు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, నిఫ్టీ మనకి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉండబోతుంది, వాటి యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియో చివరిలో రేపటి కోసం ఒక 2 ఇంట్రాడే స్టాక్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకొని వాటిని ఏ లెవెల్స్ దగ్గర మనం ట్రేడ్ తీసుకోవచ్చో కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో చెప్తాను కదా, నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్ చూద్దాం. సో మనకి ఇంకా మార్కెట్లో పడే ఛాన్స్ ఉందా అనేది కూడా మనం డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. అలాగే మనకి ఏదైతే 2 ఇంట్రాడే స్టాక్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. మనం ఎస్టర్డే వీడియోలో చెప్పాను అనమాట. ఎస్టర్డే మనకి ఒక స్టాక్ వచ్చేసరికి గ్రాఫైట్ ఇచ్చాను, ఇంకో సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి ఆరో ఫార్మా ఇచ్చాను అనమాట. సో గ్రాఫైట్ మన లెవెల్స్కి అప్రాక్సిమేట్ ఆ లెవెల్స్కి వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి కింద పడిపోయింది అనమాట. సో ఈవెన్ మన లెవెల్ కూడా బ్రేక్ అవ్వలేదు. అలాగే మనం ఆరో ఫార్మా చూస్తే కనుక ఆరో ఫార్మా 885 దగ్గర నుంచి కూడా మనకి 851 దాకా కూడా వచ్చిందనమాట. అప్రాక్సిమేట్లీ 4 to 5% అనేది పడింది. సో మంచి ప్రాఫిట్ ఇచ్చింది. ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళకి మంచి ప్రాఫిట్ ఇచ్చింది అనమాట. సో అలాగే ఈ వీడియోలో కూడా మనం నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్తో పాటు ఒక 2 స్టాక్స్ అనేవి ఇప్పుడు డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా మనం చార్ట్స్లోకి వెళ్దాం. మనకి ఈరోజు మార్కెట్ కనుక చూసినట్టయితే ఇంకా మనం ఎస్టర్డే మాట్లాడుకున్నట్టు మార్కెట్లో సివియర్గా క్రాష్ వస్తుందని చెప్పాను. సో ఆ విధంగా మనకి మార్కెట్ కంటిన్యూస్గా ఫాలో అయిందనమాట. మనం ఏదైతే ఆ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసాం, ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోయి మార్కెట్ అనేది కంటిన్యూస్గా ఫాలో అయింది. సో ఈరోజు మార్నింగ్ నుంచి చూస్తే కనుక అన్ని ఏదైతే హైర్ లోవర్ హైస్ లోవర్ లోస్ ఫామ్ అవుతూ కంటిన్యూస్గా మార్కెట్ అనేది పడుతూనే ఉంది. మనకి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. సో రేపు మనకి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అని చూసినట్టే కనుక మనం చూస్తే కనుక మేజర్ సపోర్ట్ ఇది అనుకున్నాం ఫ్రెండ్స్. సో ఆ సపోర్ట్ కూడా బ్రేక్ అయిపోయింది. 14,750 అనుకున్నాం, అది కూడా బ్రేక్ అయిపోయి కింద పడిపోయింది అనమాట. సో ఇది ఏదైతే ఇది బేరిష్ క్యాండిల్, క్లియర్ కట్ బేరిష్ క్యాండిల్ అనమాట. సో ఇక్కడ ఎక్కడ కూడా విక్స్ లేవు. సో ఇది మనకి ఇండికేషన్ ఏంటంటే ఇంకా మార్కెట్లో బేరిష్నెస్ ఉంది, ఇంకా మార్కెట్ అనేది పడే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో మనం ఈ యొక్క క్యాండిల్ మనం ఇండికేట్ చేసి కూడా చెప్పొచ్చు మార్కెట్లో ఇంకా కూడా సివియర్ సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉందని చెప్తుంది. అంతేకాకుండా మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఎగ్జాక్ట్గా మనకి మంచి సపోర్ట్, ప్రీవియస్గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది, ఇప్పుడు సపోర్ట్ దగ్గర క్లోజ్ అయిందనమాట. సో ఒకవేళ రేపు పొద్దున ఈ లెవెల్ దాటితే కనుక మినిమం టు మినిమం మార్కెట్ అనేది ఈ లెవెల్ దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మార్కెట్ ఒకవేళ 14,650 640 దగ్గర అరౌండ్గా క్లోజ్ అయింది. ఇది కనుక 620 కనుక బ్రేక్ అయ్యి కింద పడితే కనుక మినిమం మార్కెట్ మనకి 14,215 దాకా కూడా వచ్చే ఈ వీక్లో ఛాన్స్ ఉందన్నమాట. సో రేపు మనం తీసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ 14,500 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇంకా ఫాల్ అయితే ఇంకా ఫర్దర్గా ఫాల్ కూడా ఉండే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. మనం స్మాలర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళి చూసినా సరే మార్కెట్లో సివియర్ బేరిష్నెస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా మనకి మ్యాక్సిమం సపోర్ట్ లేదు. ఒకవేళ పడితే కనుక మనకి 14,520 అరౌండ్గా మనకి ఇక్కడ దాకా పడి ఇక్కడ సపోర్ట్ ఏమైనా తీసుకునే ఛాన్స్ అనేది ఉంది ఫ్రెండ్స్ నిఫ్టీ. సో రేపు మనకి నిఫ్టీలో మార్కెట్ ఒకవేళ పాజిటివ్గా ఓపెన్ అయితే కొంత వెయిట్ చేసి ట్రేడ్ చేయండి. ఒకవేళ నెగిటివ్గా ఓపెన్ అయితే మళ్ళీ కూడా మనం పుట్ సైడే ఉండొచ్చు అనమాట నిఫ్టీలో. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీకి వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా కంటిన్యూస్గా ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీకి ప్రస్తుతం ఎక్కడ కూడా సపోర్ట్ అనేది మ్యాక్సిమం లేదు ఫ్రెండ్స్. సో ఓవరాల్ ఇదంతా కూడా ఫ్రీ ఫ్లోగా పైకి వెళ్ళింది. సో పడినప్పుడు కూడా మ్యాక్సిమం ఛాన్సెస్ పడే ఛాన్స్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీకి 32,900 దాకా అరౌండ్గా ఎక్కడ కూడా సపోర్ట్ లేదనమాట. సో అరౌండ్ 2,000-3,000 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంది ఫర్దర్ డేస్లో. బట్ ఎక్కడైనా సరే మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఒకవేళ పైకి వెళ్తే కనుక మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో బయింగ్ సైడ్ కొంత అవాయిడ్ చేయండి, కాల్ సైడ్ పుట్ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి కూడా చూడండి బేరిష్ సైడే ఉందన్నమాట. సో ఏదైతే ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మ్యాక్సిమం మనకి మార్కెట్ కింద పడే ఛాన్సే ఉన్నాయన్నమాట. బ్యాంక్ నిఫ్టీలో కొంచెం వాలిటిలిటీ అనేది ఉండొచ్చు. సో అప్ సైడ్ డౌన్ సైడ్ మూమెంట్స్ ఉండొచ్చు, కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. సో మ్యాక్సిమం మనకి ఇక్కడెక్కడ కూడా సపోర్ట్స్ లేవు. ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే ఈ లెవెల్స్ దగ్గర ఎక్కడైనా 34,280 అరౌండ్గా ఎక్కడైనా తీసుకోవచ్చు, లేదా మ్యాక్సిమం సపోర్ట్ తీసుకుంటే 34,800 దగ్గరికి అరౌండ్గా వచ్చి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే పుట్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తే కనుక వాళ్ళకి ఏదైతే పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయన్నమాట. లేదా మార్కెట్ ఇంకా కూడా కింద పడే ఛాన్సే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది మనకి నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. బోత్ సైడ్ కూడా మనకి పుట్ సైడ్ ఉండడమే బెటర్. అంటిల్ మార్కెట్లో ఏ రోజైనా సరే మార్కెట్ అప్ సైడ్ వెళ్తే తప్పితే మన కాల్ సైడ్ అసలు వెళ్ళకండి. మ్యాక్సిమం పుట్ సైడ్ ఉండడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మనం రేపటి కోసం ఒక 2 ఇంట్రాడే స్టాక్స్ అనేవి చూద్దాం. సో
సో ఆర్బిఎల్ బ్యాంక్ మనకి ఫస్ట్ స్టాక్ అనమాట. సో ఈ స్టాక్ మనం వన్ డే చార్ట్లో చూస్తే కనుక క్లియర్ కట్గా చూడండి ఫ్రెండ్స్, ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ అరౌండ్గా ఫామ్ అయింది ఫ్రెండ్స్, లేదా ఎం ప్యాటర్న్ అంటాం, లేదా డబుల్ టాప్ ప్యాటర్న్. సో ఆ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది అనమాట. ఈరోజు ఏదైతే ఆ లెవెల్ ఉందో అది బ్రేక్ అయిపోయి ఏదైతే కింద పడింది అనమాట. సో ఆ ఎం ప్యాటర్న్ అనేది బ్రేక్ అయింది. సో ప్రీవియస్గా మనం కోర్స్ వాళ్ళకి కూడా చెప్పాను, ఇది ఎం ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, ఒకవేళ బ్రేక్ అయితే షార్ప్ ఫాల్ ఉంటుందని చెప్పాను. సో ఇది ఈరోజు బ్రేక్ అయిందనమాట. సో ఇంకా కూడా మనకి ఫర్దర్గా కింద పడే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ కనుక బ్రేక్ అయితే కనుక మినిమం ఈ టార్గెట్ అనేది మనకి ఇస్తుంది ఫ్రెండ్స్. అరౌండ్గా మనకి 240 దగ్గర నుంచి కూడా అప్రాక్సిమేట్లీ 259, అంటే అరౌండ్గా మనకి ఒక 19 పాయింట్స్ అనేది కింద పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకి 240 దగ్గర బ్రేక్ అయింది కాబట్టి 235 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. ఇంకా కూడా ఒక 10 to 15 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ రేపు కొంచెం డౌన్గా ఓపెన్ అయ్యి ఆర్బీఐ బ్యాంక్ కూడా కొంచెం కింద పడితే కనుక మనం షార్ట్ సెల్లింగ్ సైడ్ అనేది వెళ్ళొచ్చు అనమాట. సో షార్ట్ సెల్లింగ్ సైడ్ మనం 233 బిలో షార్ట్ చేయండి ఫ్రెండ్స్. 233 బిలో. ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి ఇది 235 అరౌండ్గా ఉంది. సో 233 బిలో షార్ట్ చేయండి. మినిమం టు మినిమం మనకి 230, అలాగే 228, 226 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక 2 to 3% అనేది మనం తీసుకోవచ్చు అనమాట. సో రేపు పొద్దున మార్కెట్ నెగిటివ్గా ఉండి ఈ స్టాక్ కూడా కొంత నెగిటివ్గా ఓపెన్ అయితే కింద పడి 233 లెవెల్ బ్రేక్ అయ్యి కింద పడుతుంటే మనం షార్ట్ చేయొచ్చు అనమాట. మినిమం టు మినిమం మనకి 230 లెవెల్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది 1%. ఇంకా కూడా మార్కెట్లో నెగిటివ్ ట్రెండ్ ఉండి ఇది కూడా పడితే కనుక మనకి 228, 226 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది మనకి రేపటి కోసం ఆర్బీఐ బ్యాంక్ అనమాట. షార్ట్ సెల్ సైడ్ అనమాట. అలాగే మనం ఇంకో స్టాక్ చూద్దాం. ఇంకో స్టాక్ వచ్చేసరికి విప్రో అనమాట. ఈ విప్రోలో కూడా మనకి అరౌండ్గా మనకి ఎం షేప్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఏదైతే ఆ డబల్ టాప్ ప్యాటర్న్ అరౌండ్గా ఫామ్ అవుతుంది అనమాట. ఇదివరకు ఫామ్ అయింది, సరిగా బ్రేక్ అవ్వలేదు. బట్ మళ్ళీ కూడా ఈ ప్యాటర్న్ చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ ఎం షేప్ ప్యాటర్న్ అనమాట. బట్ ఇది మనకి కొంచెం బ్రేక్అవుట్ ఇవ్వడానికి కొంత టైం పడుతుంది ఫ్రెండ్స్. అది బ్రేక్ అయితే కనుకనే ట్రేడ్ చేయండి, లేదనుకుంటే అవాయిడ్ అనేది చేయండి. సో రేపు పొద్దున ఒకవేళ కింద పడి అరౌండ్గా ఒక 2 to 3% కింద పడి ఈ 408 అరౌండ్గా 407 లెవెల్ కనుక బ్రేక్ అయితే అప్పుడు మనం షార్ట్కి వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఇక్కడ కొంత గ్యాప్ ఉంది, అరౌండ్గా ఒక 3%, 2.5% గ్యాప్ ఉంది. ఒకవేళ ఇక్కడెక్కడ ట్రేడ్ చేయకండి. వన్స్ మనకి 408 లేదా 407 బ్రేక్ అయితే కనుక అప్పుడు షార్ట్ చేయండి. మినిమం టు మినిమం మనకి అది 400 లేదా 390 దాకైనా వచ్చే ఛాన్స్ అనేది ఉంటాయి అనమాట. సో 407 నుంచి 400 ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి, అరౌండ్ 2%. అలాగే మనకి ఈవెన్ 390 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అరౌండ్గా 390, 392 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అరౌండ్ 2 to 3% లేదా 4% అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ కూడా మనకి ఎం షేప్ ప్యాటర్న్ బ్రేక్ అయింది. ఇది బ్రేక్ అయిన తర్వాత మాత్రమే షార్ట్ చేయండి. అంటే 407 బ్రేక్ అయ్యి కింద పడుతుంటే 407 దగ్గర షార్ట్ సెల్ చేసి టార్గెట్ 400 పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకా ఒకవేళ ఆ 400 లెవెల్ కూడా బ్రేక్ అయితే కనుక మనకి 392 దాకా కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట విప్రో. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 2 స్టాక్స్. అలాగే మనకి నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసాం కదా, రెండు కూడా మార్కెట్లో డౌన్ ట్రెండ్ నడుస్తున్నాయి. సో సివియర్ సెల్లింగ్ ప్రెజర్ కనబడే ఛాన్స్ ఉంది. సో మనం చూసాం నిఫ్టీ ఆల్రెడీ బాగా రైజ్ అయింది. ఇప్పుడు ఆ సెల్లింగ్ ప్రెజర్ ఏదైతుందో అది క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇంకా కూడా నిఫ్టీ కింద పడే ఛాన్సే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్లింగ్ ప్రెజర్ ఉంది, మ్యాక్సిమం ఇంకా కింద పడే ఛాన్స్ ఉన్నాయి. సో అంటిల్ మనకు మార్కెట్లో ఏ రోజైనా సరే పాజిటివ్ క్యాండిల్ కనిపించేదాకా కూడా మనం కాల్ సైడ్ వెళ్ళడం కన్నా పుట్ సైడ్ ఉండడమే బెటర్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.